ఎంతమందిని మరీ ఎంతమందిని చంపారు కదా ఇక్కడ, వేలు లక్షల మందిని చంపారు కదా. కానీ ఆలోచన చేయండి, అందరు అనుకుంటున్నారు కదా శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్ అంటే భూతాల స్వర్గం అని. నాకెందుకో ఇందాక అనిపించింది అది భూతాల స్వర్గం అని. నిజమే కదా, భూతాల స్వర్గానికి సుస్వాగతం. కరెక్ట్ లేదు, భూతాల స్వర్గానికి సుస్వాగతం. ఇది కరెక్ట్ అనిపించిందా? ఇప్పుడు మళ్ళీ చెప్తా, భూతాల స్వర్గానికి సుస్వాగతం. మీరు వస్తున్నారు భూతాల దగ్గరికి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ట్రావెల్ అండ్ డాన్. నేను అర్జున్ మాదేవ్. మీకు ఒకటి చూపిస్తా. పొద్దుగాల నేను రాత్రి 12 గంటలకు వీడియో అప్లోడ్ పెట్టినా. మరి ఏమైందో ఏమో తెలియదు, అది స్టిల్ కొంచెమే అప్లోడ్ అయింది. ఇగో ఇది ఇంతే అయింది, ఇంతే. జస్ట్ ఈ ఫోన్ నుంచి ఇది ఫస్ట్ వ్లాగ్, ఎందుకంటే ఐఫోన్ నుంచి వీడియో అప్లోడ్ చేయడానికి పెట్టిన. ఇగో ఇప్పుడే స్టార్ట్ అయినాం, బండ్లకు ఎక్కినాం ఇప్పుడే. ఇక అదృష్టం ఏంటంటే శివయ్య ఇక్కడ ముందరే ఉన్నాడు, హ్యాపీ. ఇక నేను మీకు గోపికృష్ణ సార్కి థ్యాంక్ యూ, నాకు ముందర కూర్చోవడానికి ఛాన్స్ ఇచ్చిండు. ఎందుకంటే వీడియో షూట్ చేసుకోవచ్చు కదా. ఎక్కిన తర్వాత మా ముఖాలు చూపించాలి కదా ఇంతసేపు, అందుకే చూసుకోండి. మరి హాయ్ బోల్ దీజియేగా. గోవింద్ రామ్ భాయ్ మాతో పాటు వస్తున్నాడు ఇప్పుడు. ఇక మంచి వ్యక్తి, ఈజ్ అ గుడ్ పర్సన్. పోవాలి ఇక ప్రశాంతంగా పోయి ఇంత చూసుకొని. ఫస్ట్ పోలీస్ చెకప్ నేను మీకు చూపించాలి. ఇగో ఇది నిన్న హెలిప్యాడ్ వాళ్ళది, ఇక్కడ నుంచే. మొత్తానికైతే హైవే ఎక్కినాం. ఈ నుంచి శ్రీనగర్ 209 ఉన్నది, పత్నీటాప్ 74. చూడాలి, మనోడు ఇప్పుడు 60లో నడుపుతున్నాడు, ఇందాక 20లోనే నడిపిండు, 20-30లోనే. ఎందుకులే అన్నట్టు నేనేం మాట్లాడలే. ఇదైతే డబల్ రోడ్ ఉంది, చూడాలి. ఏదైనా పటాటా తిన్నాక చాయ్ రాక బస్సు ఉంటుంది. నాష్టా చేసినాక నాకు బహుశా రాత్రి సరిగ్గా నిద్ర లేకనో లేకపోతే కడుపు నిండా తిన్నందుకు నాకు తెలియదు, కానీ నిద్ర అయితే ఎంత వస్తుంది, మస్తు నిద్ర వస్తుంది. ఏం నిద్రపోతానేమో అనే ఫీలింగే ఎక్కువ ఉన్నది. ఇగో ఇది కొండ మీద నుంచి వచ్చే నీళ్ళంట. మన డ్రైవర్ సాబ్ ఈడ నీళ్ళ కోసం ఆపిండు. నేను కూడా నీళ్ళు పట్టుకుందామని ఇగో టీను తీసిన, మంచిగా నీళ్ళు తాగి, ఎందుకంటే న్యాచురల్ వాటర్ అనే అన్నాడు. సో ఇది నింపుకుంటా ఫస్ట్. ముందర మొత్తం ట్రాఫిక్ ఉంది, బండి ఆగిపోయింది. డ్రైవర్ సాబ్ అంటున్నారు అది ఎప్పుడు పోతుందో, అది పోయినప్పుడే మనం పోవాలని అన్నారు. పోయింటే బాగుండు, పోకపోతే పోయినప్పుడే పోదాం, ఏముంది. అంతేగా, వేరే ఆప్షన్ ఏం లేదు. ఇక్కడ మన సైడ్ మైదాన ప్రాంతాలలో ఉన్నట్టు ఇక్కడ అస్సలు లేదు. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏమైతే ఏం తెలియదు. మన డ్రైవర్ సాబ్ అంటున్నండే, చెడ్డవాళ్ళు మాత్రం మన దగ్గరికి రాకపోయినంత వరకు మన జీవితం ఇక్కడ బాగుంటుంది, లేకపోతే మన చేతిలో ఏం లేదు, అంతే. చాలాసేపటి నుంచి ఆగి ఉన్నాం ఇట్లే. డ్రైవర్ సాబ్ అంటున్నాడు 6 గంటలు పట్టవచ్చు, 12 గంటలు కూడా పట్టవచ్చు, మనకు ఏం గ్యారంటీ లేదు, వాళ్ళు పంపించినప్పుడే మనం పోవాలి అని అన్నారు. వెనకల నుంచి షేర్ ఖాన్ కామెంటరీ ఇస్తున్నారు. 2 గంటల నుంచి ఆల్మోస్ట్ ఇట్లే ట్రాఫిక్లోనే ఉన్నాం. ఇది కదలట్లే, ఒక్కొక్క అడుగు కదులుతుంది. ఇందాక 1 గంట పైనే ఇరుక్కొనే ఉన్నాం ఉదంపూర్ దగ్గర. ఇప్పుడు 1:30 అవుతుంది. ఈ ట్రాఫిక్ నుంచి బయటపడడానికి 2 గంటల టైం పట్టింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా
లేహ్ 616 కిలోమీటర్లు. ఓ చెనాని పత్ని టాప్, ఇది కనిపించిందో లేదో నాకు తెలియదు. మొత్తానికైతే ఇరుక్కుపోయిన ట్రాఫిక్ నుంచి అయితే బయటికి వచ్చినాం. లిటరలీ ఇంతసేపు టార్చర్ అనుభవించినాం. అసలు కనీసం బండి నుంచి బయటికి దిగడానికి కూడా లేనంత ట్రాఫిక్ ఉంది. మొత్తానికైతే బయటికి వచ్చిగో ఇది స్టార్ట్ అయింది. షేర్ ఖాన్ మేము అంతా కొంచెం ఏదో టాపిక్ డిస్కషన్ పెట్టుకుని ఉంటేమి. ఈ అద్భుతమైన లొకేషన్ అయితే చూడండి, నేను చూపిస్తా. పోయినా సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళే ఉన్నారు. ఎక్కడికి పోయినా ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయంటే, మన దగ్గర ఏదో 100 కిలోమీటర్లకు ఒక చెక్ పోస్ట్ ఉన్నా కూడా ఓ అమ్మ అనుకుంటుంటేమి. ఇక్కడ ప్రతి కిలోమీటర్కి కూడా ఒక చెక్ పోస్ట్ ఉంది. అట్లుంది పరిస్థితి. చూడండి ఏడు కాడ ఆర్మడ్ ఫోర్సే. నేను ఎప్పుడు ఇంతగానం చూడలే. అద్భుతమైన కొండలు, అద్భుతమైన లొకేషన్. కానీ ఇక్కడ జీవన విధానం మాత్రం అద్భుతంగా ఉంటుందని నేను అనుకోవట్లేదు. పక్కన బండి నడుపుతున్న అన్నతోనే మాట్లాడుతుంటే ఆయన చాలా విషయాలు మాట్లాడిండు. ఇక బతుకుంటాం అంతే అన్నట్టు మాట్లాడిండు. ఏ అందమైనవన్నీ ప్రమాదకరమైనవి కూడా అని నేను అన్నా కదా. కానీ దానికి గోపి సార్ అంటున్నారు అందమైనవి కొన్ని ప్రమాదకరమైనవే అని. అంటే అన్ని ప్రమాదకరం అని కాదు దానికి అర్థం. కానీ నిజమే కదా. ఈ రోడ్లు కూడా ఎంత సెక్యూర్డ్గా వేసిరు, అసలు భలే ఉన్నాయి రోడ్స్. అసలు ఏకదం వేసిరు అసలు రోడ్లు. చూడండి మొత్తము ఎంత సెక్యూర్ అంటే అంత సెక్యూర్ ఉంది. ఎందుకు అవుతాయంటే ల్యాండ్ స్లైడ్స్. ఓకే. అంటే మౌంటైన్ నుంచి రాళ్ళు కింద పడ్డం ఎక్కువ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఎందువల్ల అంటే నీకు పర్వతాలకి ఒక లక్షణం ఉందన్నమాట. పర్వతాలు ఫస్ట్ గా ఒరిజినల్ గా సీలోంచి ఫామ్ అయింది ల్యాండ్ మొత్తం కూడా. అలా ల్యాండ్ ఫామ్ అయినప్పుడు మొట్టమొదట బయటకు వచ్చిన భాగం మౌంటైన్ అన్నమాట. టిప్పు బయటకు వస్తుంది కదా ముందు. ఓకే. ల్యాండ్ పూర్తిగా బయటకు వచ్చినప్పుడు అది పైకి వస్తుంది మొత్తం అంతా. అవి కొన్ని వేల సంవత్సరాలు సీజన్డ్ అవుతాయి అన్నమాట. ఓకే. సీజన్డ్ అయిన పర్వతాలు ల్యాండ్ స్లైడ్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మన సౌత్ లో ఉన్న ఆరావళి పర్వతాలు, ఓకే, అవన్నీ కూడా ఏంటంటే నీకు గ్రానైట్ హిల్స్ లాంటివి అనమాట. ల్యాండ్ స్లైడ్స్ ఉండవు అక్కడ. ఓకే. కానీ ఇక్కడ నార్త్ లో ఉన్న మౌంటైన్స్ అన్ని కూడా రిలేటివ్లీ రీసెంట్లీ ఫార్మ్డ్, కొత్తవి. కంపేర్ టు అంతకుముందు ఫామ్ అయిన సౌత్ లో ఉన్న వాటితో పోలిస్తే తర్వాతి కాలంలో ఫామ్ అయిన మౌంటైన్స్ నాట్ వెల్ సెటిల్డ్ అనమాట. ఓకే. ఇగో మీకు ముందర కనిపిస్తున్నాయి మంచు కొండలు. ఈ జూమ్ చేసినా కానీ ఎంత జూమ్ అయినా నాకు తెలియదు, కానీ మస్తు అనిపిస్తున్నాయి. ఇగో ఈ మంచు కొండలు కదా. ఇవి చెట్లు కూడా రెడీగా పడనీకే కింద ఉన్నట్టున్నాయి. ఎట్లున్నాయి చూడండి, మొత్తం ఆడికిడికి కింది నుంచి పైకి. ఇగో శ్రీనగర్ ఇంకా 124 కిలోమీటర్ల దూరం ఉన్నాం. 164. ఇవాళ మేము శ్రీనగర్కి ఈ 164 కిలోమీటర్ల దూరం ఎంతసేపట్లో పోతామో తెలియదు. పొద్దుగాల 9:30 నుంచి ఇప్పుడు 2:30 అయింది. హార్డ్లీ ఒక 50 కిలోమీటర్లే వచ్చినాం. టోల్ గేట్ల ఫాస్ట్ ట్యాగ్. మొత్తానికి టోల్ గేట్ దాటేసినాం చాలా కాలం తర్వాత. ఇక ఇప్పటి నుంచి ఎంత స్పీడ్ పోతాడో తెలియదు. ఒక్కొక్కసారి 20 స్పీడ్ పోతుంది. టన్నెల్ చాలా పెద్ద టన్నెల్. నేను మీకు టన్నెల్ చూపిస్తా. చెనాని నర్సరీ టనల్ వే లిమిటెడ్. ఈ టన్నెల్ 9 కిలోమీటర్లు ఉందంట. డ్రైవర్ సాబ్ చెప్తున్నారు. అసలు ఇంత పెద్ద టన్నెల్లో నేను ఎప్పుడు పోలే. ఇది పోతూనే ఉంది. నేను 2 కిలోమీటర్లు ఉంటుందని అనుకొని
కొంచెం ఇది చేసాం గప్పుకున్నా. ఇది ఇంకెంత దూరం ఉందంటే 9 కిలోమీటర్లు అని అన్నాడు. నేను షాక్ అయినా. ఇంకో ఇంతసేపటి తర్వాత ఇప్పుడు బయటికి వచ్చింది. మహాద్భుతంని చూసిన ఈరోజు నేను. ఎనీబడి కెన్ డూ ఛానల్ పేరు, యూట్యూబ్ ఛానల్ పేరు ఇది. కేరళ టు కాశ్మీర్, బుడ్డ నానో కార్లా. ఇక్కడ బండి ఆగి ఎంతసేపు అయిందో నాకు కూడా అర్థమవుతలేదు. చాలాసేపు అయింది. ఎంతసేపు అయిందంటే, నేను దర్శనం వీడియో ఉంది కదా, దర్శనం అంటే కింది నుంచి ఆ వైష్ణోదేవి ట్రెక్కింగ్ చేసినాం చూడు, ఆ ట్రెక్కింగ్ వీడియో మొత్తం ఈయనే ఎడిట్ చేసేసిన. అంతసేపు అయింది. బండి ఇంకా ఆన్ అవ్వలే. 4 గంటల విరామం తర్వాత ఇప్పుడే లైన్ కదిలింది. చూడండి, మీకు రోడ్డు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ సింగిల్ రోడ్ వచ్చింది. అవతల మొత్తం లోయే ఉంది. దుమ్ము అయితే మీకు కనిపిస్తుంది. దుమ్ము బ్రహ్మాండంగా కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు టైం 5 దాటింది. చాలాసేపటి నుంచి మైండ్లో ఒకటి ఉంది, కాశ్మీర్ అంటేనే రావణ పరాకాష్ట లాంటిది కదా. అంటే పారానార్మల్గా ఆలోచన చేస్తే ఎన్ని దయ్యాలు ఉండొచ్చో కదా. ఎంతమందిని చంపారు కదా ఇక్కడ. వేలు లక్షల మందిని చంపారు కదా. కానీ ఆలోచన చేయండి, అందరు అనుకుంటున్నారు కదా శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ అంటే భూతల స్వర్గం అని. నాకెందుకో ఇందాక అనిపించింది అది భూతాల స్వర్గం అని. నిజమే కదా, భూతాల స్వర్గానికి సుస్వాగతం. కరెక్ట్ లేదు, భూతాల స్వర్గానికి సుస్వాగతం. ఇది కరెక్ట్ అనిపించిందా? ఇప్పుడు మళ్ళీ చెప్తా. భూతాల స్వర్గానికి సుస్వాగతం. మీరు వస్తున్నారు భూతాల దగ్గరికి. ఇక మీకు ఇది కనిపిస్తుంది కదా, ల్యాండ్ స్లైడ్స్ మొత్తం ఇరిగిపడ్డాయి. అందుకే ఇంత ట్రాఫిక్. ఇప్పుడు టైం 6 అవుతుంది. ఎంతసేపు ట్రాఫిక్ అంటున్నా, మీకు కూడా బోర్ కొట్టిస్తానేమో అని చెప్పి వీడియో ఏం చేయట్లే. ఇవాళ ఇది శ్రీనగర్ ఎప్పుడు పోదో మనకేం తెలియదు. ఇట్లయితే మొత్తం ఏడి కాడబడ్డది. భూతాల స్వర్గానికి స్వాగతంలా ఇగో రాత్రి అయిపోయింది. మేము పొద్దుగాల 9 గంటల నుంచి ఇప్పటిదాకా 10 గంటల నుంచి ఇప్పటిదాకా 100 కిలోమీటర్లు రాలే. మీకేం చూపించాలో అర్థం కాక ఏం చూపించట్లే. ఇప్పుడు టైం 7:15 అవుతుంది. మా డ్రైవర్కి తిక్కలేసింది. అందరినీ తిట్టుకుంటా స్పీడ్ పోతున్నాడు. ఈ నుంచి శ్రీనగర్ ఎంత దూరం ఉందో కూడా తెలియదు. మనోడైతే పోతూనే ఉన్నాడు ఫ్రస్ట్రేషన్లో. శ్రీనగర్ పోనీకి ఎంత టైం పడుతుందో తెలియదు కానీ పొద్దుగాల టిఫిన్ చేసిందే ఆ పరాఠా. ఒక్క పరోటా సార్ తిన్నది అంతే, ఒక్కొక్క పరోటా తిన్నాం. మధ్యలో ట్రాఫిక్ వామో. దీని పేరు జవహర్ టన్నల్ అంట. డ్రైవర్ సాబ్ ఇప్పుడే చెప్పారు. ఇది ఎంత అందంగా ఉంది, ఒక వాక్యూమ్ క్యూబ్ లాగా ఉంది ఇది. ఇంకా మంచిగా బయట నుంచి తీస్తే బాగుండు, నేను ట్రై చేస్తా. వస్తుంది కదా, అట్లే గాలి కూడా ఎక్కువనే వస్తుంటుంది. నిజంగా 9 కిలోమీటర్స్ టన్నల్. వెరీ వెల్ మెయింటైన్డ్ కదా. మస్తు అంటే మస్తు ఉంది. ఇప్పటిదాకా ఉన్న అన్ని టన్నల్స్లలో ఇది చాలా క్లీన్గా ఉంది. అండ్ ఇప్పటిదాకా ఉన్న అన్ని టన్నల్స్లలో సేఫ్గా కూడా ఇదే అనిపిస్తుంది. అండ్ ఎందుకంటే ప్రతి టన్నల్లో ఏదో రకమైన భయమే ఉండే. పొద్దుగాల 10-10:30కి తినింటాం.
ఇప్పుడు 8:30 అవుతుంది. ఇక్కడ ఒక పంజాబీ ధాబా అని అంటే మనోడు ఆపిండు. రాత్రిపూట కైండ్లీ రిక్వెస్ట్ ఇటు సైడ్ ట్రావెల్ చేయకపోవడం మేలు. అసలు ఎట్లుందంటే నిజంగా భయపడతారు అట్లుంది. మొత్తానికి జీరా రైస్, పప్పు, 2 ప్లేట్లు జీరా రైస్, పప్పు తీసుకొచ్చాం బ్రహ్మాండంగా. ఇగో సక్సెస్ఫుల్గా అయిపోగొట్టినాం అన్నీ. షేర్ ఖాన్ సగం అన్నం కూడా నేనే వేసేసిన. ప్లేన్ ఉంది. श्रीनगर 18 श्रीनगर 18 किलोमीटर है. श्रीनगर में प्लेन एरिया ज्यादा है क्या? नहीं, ये बस 15-18 किलोमीटर का प्लेन एरिया है. और ఈడ కుంకుమ పువ్వు అదే కదా, కుంకుమ పువ్వే కదా, కుంకుమ పువ్వు పండుతుందంట కేసర్. ఇఫ్ ఇన్ కేస్ వచ్చేటప్పుడు పొద్దుగాల పూట ఏమన్నా ఉంటే దాన్ని చూడడానికి ట్రై చేద్దాం. వెల్కమ్ టు శ్రీనగర్. వెల్కమ్ వెల్కమ్ భూతాల నగరానికి వెల్కమ్. ఇప్పుడు 10:45 అయింది. మొత్తానికైతే శ్రీనగర్కి వచ్చేసినాం. ఇగో మీరు చూడండి, ఇగో ఈ రూమ్ ఇట్లుంది, మొత్తం వుడ్తో ఉన్నట్టుంది. అది ఇదొక బెడ్. ఇగో ఇది నా బ్యాగ్ ఇక్కడ పెట్టిన, నేను కొన్న కూరగాయలు ఇవి. ఇగో ఇది ఒక బెడ్. అసలు రోడ్డు మీద ఒక పురుగు కూడా లేదు, ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు అస్సలు. మొత్తం ఆర్మీ కంటోన్మెంట్ ఏరియా, ఆర్మీ ఎక్కడికక్కడ చెకప్ ఉంది. డ్రైవర్ సాబ్ చెప్తున్నాడు ఎన్నో కహానీస్. చలి ఉన్నట్టుంది. ఇవాళకైతే ఇక్కడితో సమాప్తం. రేపు ఇంకో కొత్త వీడియోలో కలుసుకుందాం. అండ్ వన్స్ అగైన్ భూతాల దేవికి సుస్వాగతం అండ్ శుభరాత్రి.